మనం ఈరోజు వరలక్ష్మి గారి పుట్టినరోజు గారికి వచ్చాం కదా. హలో హలో, అవును మహా, ఈవేళ వరలక్ష్మి గారు పుట్టినరోజు కదా. అవును, ఇంకా సీత గారు ఏంటి రాలేదు? ఏమైంది సీత గారికి ఇంకా రాలేదేంటి? ఏంటోనమ్మా, ఏం అర్థం అవ్వట్లేదు ఎందుకు రాలేదో. ఏంటి ఎక్కడ మిస్ అయింది సీత గారు? ఈ రోజు అయితే మా ఇంట్లో పనులన్నీ మా ఆయనగానే చేస్తారు. అవునా? అమ్మ బాబోయ్, నేనేం చెప్పకుంటే అన్ని చేసేస్తారు, కన్ను సైట్తోనే చేసేస్తారు అన్ని. అవునా? మా ఆయన అయితే నేను చెప్పకుండానే ఏమి చెప్పక్కర్లేదు, నేను తెల్లవారేసిన దగ్గర నుంచి బెడ్ కాఫీ దగ్గర నుంచి మళ్ళీ బెడ్ మీద వచ్చే వరకు కూడా అన్నీ ఆయన చూసుకుంటారు. నాకు కూడానమ్మా. అబ్బాబ్బా ఏంటరా ఇందాక నుంచి ఓ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. ఇందాక నుంచి గొప్పలు మీరు చెప్పరేంటి? చెప్తాను. వచ్చిదాల్లో వరలక్ష్మి పుట్టినరోజు అని లక్ష్మీనాయుడును మహాలక్ష్మి వెళ్ళారట. వాళ్ళిద్దరు గొప్పలు ఓ చెప్పేసుకుంటారు అందరూ. బొమ్మల గొప్పలు మీరిద్దరే కాదు చెప్పుకునేది, మేము చెప్పుకోగలం. నువ్వు చెప్తావు కదా, మా గొప్పలు చెప్తా వినండి. మొన్న పెళ్ళయిందా? పెళ్ళయ్యాక మా ఆయనేమో ఫస్ట్ నైట్ రోజునేమో సీత సీత నాకు పాలు గ్లాస్ తీసుకురావా అన్నారు. ఎవరికైనా ఇస్తారు కదా పాలు గ్లాసు? ఇస్తారు, అదే విను పూర్తిగాను. అయితే నేను తీసుకుని వెళ్ళాను. అలా 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 వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తాను? బెడ్రూమ్ లోకి వెళ్తాను. వెళ్ళాక నన్ను అన్నారు, సిగ్గేదా ఏంటే మరీ అడుగుతుంది, ఇది మరి ఏం తెలియనట్టు అడుగుతుంది. చెప్తానుండదే అంత కంగారు. చెప్తాను, కంగారు ఎందుకన్నా మీకు? మరి ఆయన గొప్పలు మాకు కావాలి కదా, అందుకే చెప్పడానికే కదా వచ్చాను. వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మన గొప్పలన్నీ చెప్పుకుందిగా వచ్చాం. ఓకే చెప్పండి చెప్పండి. అందులో లేట్ అయిపోయింది, వాళ్ళు షూటింగ్ చేయడం. అయ్యో, దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. పాల గ్లాస్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? నీ కలర్ ఎక్కువగానే ఉంది. చెప్తానుండవే. నేను పాల గ్లాస్ తీసుకుని ఇలా వెళ్ళాను. అప్పుడేమో పాల గ్లాస్ తీసుకుని వేడి పాలు నోరు కాలుతుందని ఇచ్చాను. స్వీట్ ఇవ్వలేదా? స్వీటు తినమన్నాను. ఈ లోపలను నాకు స్వీట్ వద్దు పాలు వద్దు ఇలా రా అన్నారు. పండి అన్నాను. అప్పుడు పోయిన మనిషి ఇప్పటికి రాలేదు. అయ్యో, బాధ భరించడానికి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే మా ఆయనే మంచివారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్కిట్ అప్పటికప్పుడు అనుకుని వీళ్ళకి చెప్పి చేయించానండి. ఏమన్నా తేడా ఉంటే ఏమనుకోద్దు. వెరీ నైస్ అండి, స్పాంటినిటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నెక్స్ట్ సాంగ్ పర్ఫామ్ చేయాలి.